నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనకు అప్పజెప్పిన విధులను బాధ్యతలను 100% పూర్తి చేస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడి. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు. ఆలయ సమీక్ష సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్పష్టీకరణ. సైబర్ మోసాలతో లక్షలాది రూపాయలు రాబట్టిన నిందితుల అరెస్టు. మీడియాకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. వైఎస్ఆర్ కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా డాక్టర్ నిధి మీనా ఈ ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. కడపలోని కలెక్టరేట్లో గల జేసీ ఛాంబర్లో తొలుత పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం ఉదయం 10:45 జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన జేసీ మాట్లాడుతూ 2019 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని అని, తన సొంత రాష్ట్రం రాజస్థాన్ అని అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగిందని, గతంలో తెనాలి సబ్ కలెక్టర్గా, వయోజన విద్య డైరెక్టర్గా, ఎన్టీఆర్ జిల్లా జేసీగా విధులు నిర్వహించారన్నారు. కొంతకాలం మాతృత్వ సెలవులో వెళ్లి తిరిగి ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా జేసీగా వచ్చి బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం తనకు అప్పచెప్పిన విధులను, బాధ్యతలను 100% పూర్తి చేసేలా పనిచేస్తూ రెవెన్యూ సమస్యలకు తన వంతు కృషి చేస్తామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు నిధి. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ కడప పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. I'm thankful for this opportunity to Honorable Chief Minister sir, and I'm also looking forward to work under the guidance of District Collector. తిరుమల తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఈ మేరకు జేఈఓ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు, పోలీసులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న హనుమంత వాహనం సేవ జరుగుతుందన్నారు. 23న గరుడ వాహనం, 24న కళ్యాణోత్సవం, 25వ తేదీన రథోత్సవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని, ఆయా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా స్వామివారి అలంకారాలు, వాహన సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేపట్టాలని పోలీసు అధికారులను కోరామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మయూరం కృష్ణస్వామి, టీటీడీ అధికారులు, చిన్నచౌక్ సిఐ ఓబులేసు, ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డితో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. 28వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి మనకు వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. అత్యంత ముఖ్యమైన ప్రతిరోజు మార్నింగు, ఈవినింగు వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ వచ్చేసి 23వ తేదీన జరుగుతుంది. తర్వాత ఇక్కడ
వేలాది మంది భక్తులు వచ్చే మరో ముఖ్యమైన ఈవెంట్ రథోత్సవం. సో ఆ రథోత్సవం వచ్చేసి జనవరి 25వ తేదీన ఆదివారం వచ్చింది. దానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించి ఆల్ టీటీడీ వాళ్ళు, తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినా కూడా రథం సందర్శన చేసుకోవడము, దాంతోపాటు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడము, వాళ్ళందరికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీసు, తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించడము, ప్రసాదాలు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంకా మొత్తం ఈ యొక్క ప్రాంతానంతా కూడా మొత్తం డెకరేషన్ కూడా చేయడం జరుగుతుంది. గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. సో ఇక్కడున్న భక్తులందరూ కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొనేసి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేశ్వర. రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. చక్రాపేట మండలంలోని కాలేటివాగు డ్యాం వద్ద ఈ ఉదయం జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. డ్యాంకు నీళ్లు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని జలహారతి కార్యక్రమాన్ని చేపట్టారు. డ్యాం వద్ద వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య బీటెక్ రవి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు సారె, పూలు, జలహారతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. కాలేటివాగు డ్యాం నిండడం వల్ల మండలంలోని రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సాగునీటి పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధికి, సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం నేతలు తదితరులు పాల్గొన్నారు. हिरण्यपात्रं मदोऽह्कोऽह्नं ददाति पदव्योतानेसि एकलारिति ब्रह्मणं उपहारति एकदेव यजमान आयुष्येतो ददाति नीराजनमन्त्रमाजम्यां समर्पयामि. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మీరంతా ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కాలేటివాగు కూడా సమృద్ధిగా, అంటే మేము ఇంకా ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా నీళ్ళు వస్తాయి. ఆ లోపల తర్వాత మొత్తం చెరువు అంతా కూడా నిండే పరిస్థితి. ఇక్కడ ప్రజలు, తర్వాత రైతులు అందరి కోరిక మేరకు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అంతకుముందు ఈ చెరువు కింద ఏదైతే మామూలుగా పంటలు పండిస్తూ ఉన్నారో కాలువల ద్వారా, ఆ కాలువలన్నీ కూడా ఇప్పుడు కొన్ని బూడిపోయి ఆ తర్వాత కంప చెట్లు అంతా ఉన్నాయి. ఆ వరకు కూడా ఒక వారంలోనే ప్రొసీడింగ్ ఇప్పించి అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఏ ఏ పంటలకైతే ముందు పోతున్నాయో ఆ రకంగా పంటలకు, తర్వాత అలాగే అద్దాల మర్రి చెరుకోనపల్లి వరకు కూడా దీని కింద ఒక 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులు నింపే కార్యక్రమానికి ఏమేమి ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా వర్క్స్ ద్వారా మేము చేసి ఒక వారం లోపలనే తర్వాత ప్రొసీడింగ్ ఇప్పించి గతంలో కాలేటివాగు నిండితే ఏ రకంగా ప్రజలు సంతోషంగా వాళ్ళ భూములు అన్ని పండించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. తమ పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి సైబర్ మోసం కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కింగ్ పిన్ ఆధ్వర్యంలో నడిచిన సైబర్ గ్యాంగ్ను విస్తృత ఇంటర్ స్టేట్ మ్యూల్ అకౌంట్ నెట్వర్క్, క్రిప్టో కరెన్సీ లాండరింగ్ మౌలిక సదుపాయాలతో సహా విజయవంతంగా ఛేదించామన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తూ బాధితుడిని కల్పిత డిజిటల్ అరెస్టులో ఉంచి వ్యవస్థీకృతంగా మోసానికి గురి చేశారన్నారు. నకిలీ సుప్రీంకోర్టు పత్రాలు, తప్పుడు క్రిమినల్ కేసుల భయం, అరెస్టు, నాన్ బెయిలబుల్ వారెంట్ బెదిరింపులతో పాటు నిరంతర డిజిటల్ నిఘా ద్వారా 72,68,039 రూపాయలను బలవంతంగా వసూలు చేశారన్నారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కడప సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాలు కలిసి సైబర్ ఫోరెన్సిక్, బ్యాంకింగ్ ఇంటెలిజెన్స్, టెలికాం విశ్లేషణ ద్వారా ఈ గ్యాంగ్ ఆర్థిక వెన్నెముకగా పూర్తిగా ఛేదించారన్నారు. ఇందులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపామన్నారు. ఈ సంఘటనలను నిందితులు అరెస్ట్ చేయడంలో కృషి చేసిన బద్వేల్ అర్బన్ పోలీసులు, సైబర్ క్రైమ్ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను ఈ సందర్భంగా అందించారు.
సో నా థ్యాంక్ యూ. మీకు ఈ అంతా సీజ్డ్ అమౌంట్ కూడా ఈ అమౌంట్ కూడా మీకు కోర్ట్ ద్వారా రిటర్న్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. క్రిమినల్ లాయర్, సివిల్ లాయర్, లీగల్ నాలెడ్జ్ ఉంది. ఎన్బిడబ్ల్యూ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, సిబిఐ ఏంటి, ఈడీఐ ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో, అరెస్ట్ ఎలా చేస్తారో, తర్వాత కోర్ట్ ప్రొసీజర్స్ ఏముంటుంది, అప్పుడే కూడా ఆయనతో ఈ నేరాలు జరిగింది. సో ఎంత సైకలాజికలీ డిజిటలీ ఎంత సొఫిస్టికేటెడ్ ఈ క్రిమినల్స్ అయిపోయారో మీరు ఆలోచించవచ్చు. సో దీంట్లో మన దగ్గర ఈ మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి అవగాహన వచ్చింది, నాతో కూడా ఈ ఫ్రాడ్ అవుతుంది. సో మనకి కాంటాక్ట్ అయితే ఇమీడియట్లీ క్రైమ్ నెంబర్ 450/25 బద్వేల్ మనమే రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో మనమే 14th రోజు ఇప్పుడు జస్ట్ 9 అక్యూజ్కి మనమే అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ కేరళ, వీళ్ళ ఒరిజిన్ అక్కడే ఉన్నాయి. సో 9 అక్యూజ్కి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్స్కి పంపించేయడం జరిగింది. పండల్లో ఉన్న కాబట్టి మనం ప్రెస్ మీట్ పెట్టలేకపోయాము ఆ టైం. సో మీ ముందు ఇప్పుడే ప్రొడ్యూస్ చేయట్లేదు, వీళ్ళకి ఆల్రెడీ మనం రిమాండ్ చేసాం జ్యుడిషియల్ కస్టడీలో. దీంట్లో 72,68,000 పంపించారు. 5,50,000 వరకు మనమే ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఫోన్స్, ఏటీఎంస్, సిమ్ కార్డ్స్, ల్యాప్టాప్స్, వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది మోడస్ ఆపరెండి చూస్తే చాలా ప్రొఫెషనల్ ఉన్నారు అన్నారు. ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 6 మెంబర్స్ ఇంతకు ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి కొంతమందికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా. సో ఈ డిజిటల్ అరెస్ట్ మళ్ళా వస్తూ ఉంది. మీరు ఫలానా క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఫలానా యాక్షన్ మనమే తీసుకున్నాము, మీకు అరెస్ట్ చేస్తాము, ఫ్యామిలీకి అరెస్ట్ చేస్తాము, ఢిల్లీ తీసుకుని పోతాము, బెంగళూరు తీసుకుని పోతాము, ఎన్కౌంటర్ చేస్తాము. ఇట్లాంటి ఫేక్ ఫ్రాడ్ సినారియో క్రియేట్ చేసి వీడియోలో కూడా అంత మూవీ అలాగే సినిమా అలాగే అంత సెట్ క్రియేట్ చేసి నేరాలు చేస్తున్నారు. రిపీటెడ్గా అన్ని పోలీస్ శాఖ ద్వారా, అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మీకు కూడా చాలా బాగానే సహాయం ఉంది దీంట్లో. దిస్ కేస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో రిపీటెడ్గా పోలీస్ తరఫు నుంచి మనం సిటిజన్స్కి ఒకటే మాట చెప్తాను, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఎన్ఐఏ ఉండొచ్చు, నోబడీ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు. దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్. పోలీస్ జనరల్లీ మీకు సమన్స్ పంపిస్తారు, పోస్ట్ ద్వారా పంపిస్తారు, కాల్ చేసి ఏదో ఒక డాక్యుమెంట్స్ పంపించేయచ్చు, కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రామని చెప్పచ్చు అప్పటి వరకు. కానీ డబ్బు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. దట్ ఈస్ అ బాటమ్ లైన్. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ టోటల్ ఫ్రాడ్. దయచేసి ఆల్ సిటిజన్స్కి నేను కోరుకుంటున్నాను, డోంట్ ఫాల్ ప్రే టు దిస్ సిస్టమ్. కడప నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్ ఒక ట్రెండ్ సృష్టిస్తూ కొనుగోలుదారులకు సంతృప్తికర సేవలు అందించడాన్ని స్వాగతిస్తున్నామని సిపిసి సిటీ కేబుల్ ఎండీ ఉదయ్ కిరణ్ తెలిపారు. కడప నగరం ఎరముకపల్లెలోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి పండుగ సందర్భంగా కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న లక్కీ డిప్కు ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన లక్కీ డిప్ తీసి విజేతకు ఫోన్ చేసి వివరాలను తెలియజేశారు. అనంతరం ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ కడపలో నెలకొల్పి ఏడాది పూర్తి చేసుకుని 2వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కొనుగోళ్లతో పాటు ప్రత్యేక ఆఫర్ల కోసం షాపింగ్ మాల్లో సంప్రదించాలని జరుగుతోందన్నారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు కూడా కొనుగోలుదారులకు సంతృప్తికరమైన సేవలు అందించడం, సోషల్ మీడియాతో సైతం ఈ షాపింగ్ మాల్ తన ప్రత్యేకతను నిరూపించుకోవడం జరుగుతుందన్నారు. శుభమస్తు నిర్వాహకులు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం షాపింగ్ మాల్ ప్రతినిధులు తాము అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను వివరించారు. అనంతరం నిర్వాహకులు ఉదయ్ కిరణ్ను శాల్వా, షీల్డ్తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ నిర్వాహకులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. తగిలింది. మీరు రాజమండ్రిలో ఉన్నారా? మీకు ఫర్దర్ ఇన్ఫార్మ్ చేస్తాము. మీకు కంగ్రాట్స్. బైక్ మీకు లక్కీ డ్రాలో మీ నెంబర్ వచ్చి బైక్ తగిలింది. ఈ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. కంగ్రాట్స్.
అందరికీ నమస్కారం. శుభమస్తు షాపింగ్ మాల్ కడపలో ఒక ట్రెండ్ సృష్టిస్తుంది. ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు నాట్ ఓన్లీ ఫర్ ద షాపింగ్, ఈ షాపింగ్ మాల్లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి కూడా వస్తున్నారు. చాలా మంచి ఆలోచనతో కస్టమర్స్ అందరినీ డిఫరెంట్ వేలో సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా మంచి ప్రజెన్స్ ఉంది వీళ్ళకి. సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఎవరైతే షాపింగ్ చేద్దాం అనుకున్నారో మనకి శుభమస్తు ఖచ్చితంగా విజిట్ చేయండి. నాట్ ఓన్లీ అదర్ షాపింగ్ మాల్స్, ఇప్పుడు శుభమస్తుని కూడా విజిట్ చేసి వాళ్ళ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు లక్కీ డ్రా కూపన్ తీయడానికి వచ్చిన విఐపి గెస్ట్గా సిపిసి ఛానల్ అధినేత అయిన ఉదయ్ కిరణ్ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు లక్కీ డ్రా కూపన్ తగిలిన వాళ్ళు వచ్చేసి రాజమండ్రి వాసువులైన రాజుగారికి కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగ మా కస్టమర్లందరూ మా శుభమస్తు షాపింగ్ మాల్ని మంచిగా ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే మా షాపింగ్ మాల్లో ఉండే ప్రత్యేకమైన ఆఫర్స్ గురించి ప్రతి ఒక్కరికి కడప ప్రజలందరికీ తెలుసు. అలాగే మన చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ తెలుసు. స్పెషల్ కౌంటర్స్ నిర్వహిస్తున్నాము. మధ్యతరగతి వాళ్ళకు కూడా మంచి ఆఫర్లు అనేది అందుబాటులో తీసుకొచ్చేదానికి మా ఓనర్ అయిన వాసు సార్ గారికి అండ్ రవి సార్ గారు చాలా ముందంజ వేసి కడపలో శుభమస్తు అంటే ఒక ట్రెండ్ సెన్సేషనల్ అనేది క్రియేట్ చేస్తున్నారు. దళిత యువకుడు సాల్మన్ను అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నగర మేయర్ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిలు తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ హత్య నేపథ్యంలో వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి నుంచి చంద్రబాబుకు దళితులంటే చిన్నచూపని, దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెబుతున్న చంద్రబాబు మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. తాజాగా దళిత యువకుడైన సాల్మన్ను టీడీపీ నేతలు విచక్షణ రహితంగా కొట్టగా ఆయన వారం రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందారన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యున్సీ పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని ఇంట్లో తన భార్యకు బాగాలేకుంటే దాదాపు 18 నెలలు బయట ఉన్నాడు. ఎలక్షన్ తర్వాత చూసేదానికి వెళ్తే వాళ్ళు వచ్చి టీడీపీ నాయకులు, ముఖ్యంగా అగ్రకుల నాయకులు ఆయన్ను కిరాతంగా అతన్ని కొట్టినారు. ఆ విధంగా హాస్పిటల్లో 4-5 రోజులు ఉండిన తర్వాత 15వ తేదీ చనిపోయారు. ఆయన యొక్క శవాన్ని దహనం చేసేదానికి కూడా ఆ యొక్క గ్రామం వాళ్ళు అడ్డుపడ్డారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న లోకేష్ గారిని ప్రశ్నించాలి. ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు సామాజిక వర్గంలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఆమె అరికట్టలేకపోతుంది. ఇంకోటి, ఎవరైతే చంపబడ్డాడో అతని మీద కేసు కూడా పెట్టబడడం జరిగింది. ఇది ఎక్కడ అన్యాయం చూడండి, ఆలోచించండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే దళితులకు న్యాయం చేయగలుగుతాడని ప్రగాఢంగా మేము విశ్వసిస్తున్నాము. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీసీలుగా నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంతం చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇది ఒక తగ్గదని కండాపదంగా చెప్తున్నారు. బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మిస్టరీ హత్య కేసును ఛేదించి 2 సోదరులను అరెస్ట్ చేయడంతో పాటు నేరానికి ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన గోపవరం మండలం శ్రీనివాసపురం గ్రామ సమీపంలోని సత్య టౌన్షిప్ వెంచర్ వద్ద మూడే చిన్న గురయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడన్నారు. ఈ ఘటనలో మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కేసులో A1గా ఉన్న టీచర్ గురయ్యకు అతని తమ్ముడైన మృతుడు గత 10 ఏళ్లుగా సుమారు 20 లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చి ఉన్నాడని, అయితే ఇటీవల అతడి పెద్ద గురయ్య మాటలు విని మృతుడు అప్పు వెంటనే తిరిగి ఇవ్వడం లేదని పదే వేధిస్తూ అవమానకరంగా దూషిస్తుండడంతో తాను అభద్రతా భావానికి గురై వారిద్దరిపై కక్ష పెంచుకుని రెండవ అన్న నడిపి గురయ్యతో కలిసి వీరిద్దరిని హత్యకు కుట్ర పన్ని పథకం రచించారన్నారు. వీరి ప్రణాళికలో భాగంగా మూడే చిన్న గురయ్యను హత్య చేశారన్నారు.
ఈ కేసుకు సంబంధించి 3 చిన్న గురవయ్య 3 నడిపి గురయ్యలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 ఇనుప సుత్తులు 2 చిల్లీ స్ప్రే బాటిల్స్ కారం పొడి ద్విచక్ర వాహనం 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా పెద్ద మనుషులు అధికారులు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని, ఆవేశాలకు పోయి కక్షలు పెంచుకుని కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఈ సందర్భంగా హితవు పలికారు. మిస్టరీ కేసును ఛేదించిన బద్వేల్ రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీకాంత్ ఇంకా సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆన్ 11th January జరిగింది ఆఫెన్స్ బద్వేల్ రూరల్ లిమిట్స్లో. ఒక మర్డర్ జరిగింది, ఒక అటెంప్ట్ టు మర్డర్ కేస్ అండ్ మర్డర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మూడే శ్రీవని అయిన ఒక విక్టిమ్, వైఫ్ ఆఫ్ విక్టిమ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 4 సొంత ఓన్ బ్రదర్స్ ఉన్నారు. దీంట్లో మూడే చిన్న గురయ్య ఏజ్ 42 years ఈజ్ అ డిసీజ్డ్, ఆయన చనిపోయాడు. ఇట్స్ అ బ్రూటల్ మర్డర్. అండ్ పెద్ద గురయ్య, చిన్న గురయ్య డిసీజ్డ్, పెద్ద గురయ్య ఆయన సొంత ఓన్ బ్రదర్ ఈజ్ క్రిటికలీ ఇంజర్డ్. దీంట్లో అక్యూజ్డ్ మీరు చూస్తే చిన్న గురయ్య ఆయన అన్న, సో ఓన్ బ్రదర్, ఎల్డెస్ట్ బ్రదర్. అండ్ మూడే నడిపి గురయ్య ఆయన కూడా ఓన్ బ్రదర్. సో ఫస్ట్ బ్రదర్ అండ్ లాస్ట్ బ్రదర్ అక్యూజ్డ్ అండ్ ఇద్దరు బ్రదర్స్ విక్టిమ్స్. 2 brothers అటాక్డ్, రిమైనింగ్ 2 brothers, ఒక బ్రదర్ చనిపోయాడు, ఒక బ్రదర్ గ్రేవ్ ఇంజురీ, సీరియస్ ఇంజురీలో ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి ఈజ్ అ రీజన్ ఏంటి? ఓన్లీ ఫర్ 20 lakhs. 10 years నుంచి వీళ్ళ మధ్యలో 20 lakhs గురించి డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడే ఇస్తామో అప్పుడే ఇస్తామో, అప్పటి వరకు ఇవ్వలేదు. అండ్ రొటీన్గా ఈ బ్రదర్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు బ్రదర్స్, టీచర్ గురయ్య ఆయన మూడే చిన్న గురయ్య అలియాస్ టీచర్ గురయ్య అని అంటాడు ఆయన పేరు. ఆయన ప్లాన్ చేశాడు ఈ లోన్ అమౌంట్ సెటిల్ చేస్తాము అని చెప్పి ఆయనకి ఎల్డర్ బ్రదర్ పెద్ద గురయ్యకి మెడియేటర్ చేశాము. సత్యం టౌన్షిప్ అక్కడ గోపవరం ఏరియాలో పిలిచారు. అండ్ అక్కడ ఈ హ్యామర్తో తల మీద అటాక్ చేసి సొంత ఓన్ తమ్ముడికి ఆయన చంపేశాడు. ఇంకా ఒక తమ్ముడికి గ్రీవియస్లీ ఇంజూర్డ్ చేశాడు. ఇట్స్ ఓన్లీ ఫర్ 20 lakhs. వెంటనే ఆల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్లీ మనమే వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ జరిగింది, డిటెక్షన్ ఫాస్ట్గా జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్. కడప నగర శివార్లలోని కొప్పర్తి వద్ద ఈ నెల 23, 24, 25 తేదీలలో జరిగే దీని ఇస్తెమాను ప్రతి ముస్లిం పాల్గొనడమే కాకుండా తమ వంతుగా సేవలు అందించాలని నగర ముస్లిం ప్రముఖులు అంజద్ బాషా, సుబాన్ బాషాలు పిలుపునిచ్చారు. ఇస్తెమా జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక ప్రాంతం, జిల్లా, రాష్ట్రానికి సంబంధించింది కాదన్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి దీన్ని ఇస్తెమా అంటున్నా మొత్తం భారతదేశానికి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ముస్లిం ధార్మికవేత్తలు, గురువులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమం కడపలో జరగడం ఒక అదృష్టంగా భావించాలన్నారు. గత 3 నెలలుగా ఏర్పాట్లు కొనసాగాయని, అలాగా 11 నుంచి 13 లక్షల మంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పాల్గొనేందుకు తరలి వస్తున్నారన్నారు. కులాలు, మతాల వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల కోసం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఇప్పటికే అన్ని విధాలా సహకరిస్తున్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు ఇస్తెమాకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఇదే విధంగా వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర అన్ని రంగాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు కూడా మరి ఇప్పటికే సహకరిస్తున్నారు. మరి ఆ 3 రోజులు కూడా 23, 24, 25వ తేదీ కూడా మరి ఆ 3 రోజులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి జిల్లా అధికారులకు, మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి తెలియజేసుకుంటూ, మరి జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మరి ఈ ఇస్తెమా విజయవంతం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికి కూడా జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అందరూ కూడా మరి ఇస్తెమాను సందర్శించి ఇస్తమాలో పాల్గొని మరి ఇస్తమాను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. अस्सलाम वालेकुम। तमाम कड़पा शहर के मेरे मुसलमान भाइयों और बहनों से मेरी गुजारिश है, ये अल्लाह ताला का दिया हुआ एक बहुत बड़ा एहसान है हम पर। इस महफिल या इस जमात को यहाँ चलाने के लिए जो
ये जमात के बड़ों है, उनके दिलों में कड़पे का नाम आना, ये हमारी सबकी खुशनसीबी है। पहले मैं उन सबको, बड़ों को, सबको मैं शुक्रिया अदा करता हूँ। उसी तरह मैं कड़पा शहर के जितने भी नौजवान है, हर एक भी है, जो भी है, आइए शामिल होइए। ये महफिल को, ये जमात को हम कामयाब करने की जरूरत है, ताकि ये छोटा कोई जमात नहीं, ना कोई ये कड़पा शहर का एक गली का नहीं, सारे हिंदुस्तान के हर एक की नजर यहाँ पर है। कहाँ कहाँ से आ रहे हैं, कौन कौन कैसे कैसे दुआ कर रहे हैं, सब एक ही है दुआ है, ताकि सारी उम्मत और सारे हिंदुस्तान में जितने भी कौम है, हर एक कौम भी खुशहाली हो, सबके लिए यहाँ दुआ चलती। కడప నగర మేయర్గా ఎన్నికైన పాకా సురేష్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. నగర మేయర్గా ఎన్నికైన సందర్భంగా పాకా సురేష్ కుమార్ను రాజీవ్ పార్క్ రోడ్లోని తన నివాసం వద్ద ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకా సురేష్ కుమార్తో 2005 నుంచి తనకున్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి రాజకీయాలు, పార్టీలు చూడకుండా అందరూ కలిసి కడప అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలిచిన ఏకైక వ్యక్తి, అజాతశత్రువుగా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి అని మేయర్ ఈ సందర్భంగా కొనియాడారు. రాబోయే కాలంలో కడప నగర అభివృద్ధి కోసం పాకా సురేష్ కుమార్ కృషి చేయాలని ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి సూచించారు. అనంతరం పాకా సురేష్ను నాయకులు ఘనంగా సత్కరించారు. ఈరోజు ఈ చిన్న అభినందన సభ కార్యక్రమాన్ని యాక్చువల్గా నిర్వహించాలని గత 15-20 రోజులుగా అనుకుంటున్నా. నేను వ్యక్తిగత కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. లేట్ అయినా నా తమ్ముడు లాంటి వాడు, మిత్రుడు, మేయర్ అయినందుకు నేను నా బాధ్యతగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. సో ఆ బాధ్యత గుర్తించి నేను ఈ చిన్న సన్మానం, అభినందన సభ పెట్టడం జరిగింది. దీనికి మీరందరూ కూడా రావటం, నాకు కావాల్సిన నా మిత్రులు, నా సహోదరులు, నాకు ఎంతో ఆప్తులైనటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. యావత్తు మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్ర మక్కా, మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని వికాస్ సంస్థల అధినేత సుభాన్ బాషా కోరారు. కడప నగరం గుంత బజార్లోని సుభాన్ బాషా కార్యాలయంలో పవిత్ర యాత్రకు వెళ్తున్న సీనియర్ పాత్రికేయుడు జిలానీ బాషాను పలువురు నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుభాన్ బాషా మాట్లాడుతూ పవిత్ర మక్కా, మదీనాకు వెళ్లాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలన్నారు. అల్లాహ్ దయ వల్ల ప్రతి ఒక్క ముస్లింకు హజ్ ఇంకా ఉమ్రా యాత్ర చేసే అదృష్టం కలగాలని ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అల్లాహ్ను దువా చేయాలని సుభాన్ బాషా కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మండలం కామనూరులోని శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఆలయం వద్ద సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే నంద్యాల వరదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ ఒక చోట కలవడం, ఇందులో భాగంగా ఈ బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 2 రోజుల పాటు ఈ బండలాగుడు పోటీలు కొనసాగుతాయని తెలిపారు. శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఉత్సవాలను ప్రతి ఏటా ఇలాగే కొనసాగిస్తామని, అందుకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. బండలాగుడు పోటీల్లో గెలిచి మొదటి స్థానంలో నిలిచిన ఎద్దులకు ₹1,00,000 బహుమతి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నతనంలో పెద్దలు చెప్పినారు కానీ నాకైతే చెప్పినారు, దున్నపోతులతో కూడా సేద్యం చేసినాడట. నిజం.
జిల్లాలోని సబ్ డివిజన్ల వారీగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన క్రైమ్ స్పాట్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న క్రైమ్ స్పాట్ వెహికల్స్కు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. ప్రస్తుతం వచ్చిన క్రైమ్ స్పాట్ వెహికల్స్ను సబ్ డివిజన్ వారీగా కేటాయించి ఆయా డివిజన్లకు పంపడం జరుగుతుందన్నారు. ఈ వాహనంలో డ్రైవర్తో పాటు 2 ట్రైన్డ్ ఫోరెన్సిక్ సిబ్బంది ఉంటారని, ఈ వాహనాల ద్వారా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని వివరించారు. అలాగే వాహనంలో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఫింగర్ ప్రింట్స్ సేకరణ, బయాలజికల్ ఎవిడెన్స్ కలెక్షన్, డిజిటల్ కెమెరా, బ్లడ్ శాంపిల్స్, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కిట్స్, వీడియో, ఫోటోగ్రఫీ అంశాలకు సంబంధించిన పరికరాలు ఉంటాయన్నారు. గతంలో కొన్ని కేసులకు సంబంధించి కర్నూలు నుంచి సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించేవారని, ఈ వాహనాల రాకతో స్థానికంగానే నేరానికి సంబంధించి అన్ని అంశాలను సైంటిఫిక్గా నిర్ధారించేందుకు వీలు కలుగుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, క్రైమ్ స్పాట్ వెహికల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ ఈరోజు మనమే సబ్ డివిజన్ వైజ్ క్రైమ్ స్పాట్ వెహికల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అన్ని సబ్ డివిజన్కు ఈ వెహికల్ పంపిస్తున్నాము. ఆ వెహికల్లో డ్రైవర్తో సహా 2 ట్రైన్డ్ ఫారెన్సిక్ మనవాళ్ళు ఫారెన్సిక్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ అన్ని గ్రేవ్ క్రైమ్స్లో, ఇంపార్టెంట్ ఎనీ సెన్సిటివ్ క్రైమ్స్లో అక్కడ వెళ్ళి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రైమ్ స్పాట్ వెహికల్లో ఎక్విప్మెంట్ మీరు చూస్తే 5 రకంగా ఎక్విప్మెంట్ ఉంది. ఇట్స్ వెరీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్. దీంట్లో ఆల్ క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కిట్స్ ఉన్నాయి. సపోజ్ ఫింగర్ ప్రింట్ కలెక్షన్ కిట్స్, బ్లడ్ శాంపుల్, సీమన్ శాంపుల్స్, ఇట్లాంటి బయాలజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కిట్స్, డిజిటల్ కెమెరా, రెగ్యులర్ కెమెరా. సో అన్ని వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ప్రొటెక్షన్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా సైంటిఫికలీ అవుతుంది. దీంట్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ సబ్ డివిజన్లో ఉంటుంది. ఇంతకు ముందే ఏంటి అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కర్నూలు RFSL నుంచి క్లూస్ టీమ్ రావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, విదిన్ 1 month ఒక సైంటిఫిక్ ఆఫీసర్ ఒక సెపరేట్ వెహికల్ మనకి ఇస్తున్నారు. సో చెప్పాల్సింది ఏంటి, ఆనరబుల్ డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్లో ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మ్యాక్సిమం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము. కానీ ఇప్పుడే సార్ ఇచ్చిన ఎక్విప్మెంట్తో సపోర్ట్తో ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఈ సైంటిఫిక్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ విల్ టేక్ అవర్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టు ది నెక్స్ట్ లెవెల్. సో ఇది ఒకటే మీకు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనకు అప్పజెప్పిన విధులను, బాధ్యతలను 100% పూర్తి చేస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడి. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు. ఆలయ సమీక్ష సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్పష్టీకరణ. సైబర్ మోసాలతో లక్షలాది రూపాయలు రాబట్టిన నిందితుల అరెస్టు. మీడియాకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.